ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ 10,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 8/9 వల్ల విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 10,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, జీవో నెంబర్ 8/9లను రద్దు చేయాలన్నారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఫీజులు వసూలు చేయరాదని, బకాయిల కారణంగా నిలిచిపోయిన సర్టిఫికెట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సచివాలయ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్జి అజయ్ కుమార్ యాదవ్, కన్నబోయిన రాజు యాదవ్, కొంపల్లి రామన్న గౌడ్, పొగాకు రవికుమార్ యాదవ్, మల్లబోయిన తరుణ్ కుమార్, అనంత నాగరాజు గౌడ్, అంబటి శివకుమార్, గడగోజు విజయాచారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత ఈరోజు విద్యార్థులను పట్టించుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు మొన్న బట్టి విక్రమార్క చెప్పారు వారానికి 250 కోట్లు పంపిస్తామని చెప్పి ఇంతవరకు ఏది చేయలేదు. కాబట్టి విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారు పై చదువులకు పోవాలంటే విద్యార్థులకు పట్టాలు కావాలి, వాటి ఇవ్వాలంటే కాలేజ్ యజమానులు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీ ఆస్తులు అమ్మైనా సరే మాకు ఫీజులు కట్టండి, అప్పుడే మీకు మెమోలు ఇస్తాం, లేకపోతే మేము మెమోలు ఇవ్వమని చెప్పి హుకుం జారీ చేసి ఎంతోమంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ రాక. మరి అన్నింటినీ చూస్తూ పిల్లలాట ఆడుతున్నాడు ముఖ్యమంత్రి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. సంఘం ఆధ్వర్యంలో సుమారు 1000 మంది విద్యార్థులతోటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినది ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగింది. మా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనగారిన బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, పాత పద్ధతి జీవోని కొత్తగా తీయాలని మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాను. మీ కొంపెల్లి రామన్న గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు.